श्रीवासलक्ष्मणगुरोस्तनयं सुशीलं तत्प्राप्तसर्वनिगमान्तरहस्यबोधम् श्रीबालधन्वी कुलवारिधिशितभानुं श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। श्रीशैललक्ष्मणगुरुं शिरसा नमामि। पालायनीलवपुषे नवकिङ्किणीकजालाभिरामजघनाय दिगम्बराय शार्दूलदिव्यनखभूषणभूषिताय नन्दात्मजाय नवनीतमुषे नमस्ते। శ్రీమదాదివరాహ క్షేత్ర విభూషితుడు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి శ్రీనివాసుని పాదారవిందాల చెంత ప్రతిరోజు మనం మార్గశీర్ష వైభవాన్ని తెలుసుకునేటువంటి అవకాశాన్ని మనకు అందించిన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారికి ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మార్గశీర్ష మాస వైభవంలో మనం నామం యొక్క విశిష్టతను తెలుసుకుంటూ ఉన్నాం. దీన్ని ఊర్ధ్వపుండ్రము అని అంటాము. కానీ అనేకమైన నామాలతో దాన్ని ఆవాహన చేసి మనం ధరించడం వల్ల దానికి నామము అనేటువంటి వేరొక పేరు కలిగింది అని చెప్పుకుంటూ, ఊర్ధ్వపుండ్ర పద్ధతుల్లో రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి. దాంట్లో వల్లభ సంప్రదాయము అని, రామానంద సంప్రదాయము అని, గౌడీయ సంప్రదాయము అని, ఇట్లా అనేకమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి అని, ఆ నామానికి వాడవలసినటువంటి వస్తువుల యొక్క వర్ణాల గురించి కూడా నిన్నటి రోజున మనం తెలుసుకున్నాం. శ్యామా శాంతికరం ప్రోక్తం రక్తం వశ్యకరం తథా శ్రీకరం పీతమిత్యాహు శ్వేతం మోక్షకరం శుభం అని 4 రకాలుగా నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. నలుపు రంగుతో ధరించేటువంటి వారు ఉన్నారు, ఎరుపు రంగుతో ధరించేటువంటి వారు ఉన్నారు, పసుపు రంగుతో ధరించేటువంటి వారు ఉన్నారు, తెలుపు రంగుతో ధరించేటువంటి వారు ఉన్నారు. ఆయా వర్ణాల వల్ల ఆయా ఫలితాలు ఏర్పడతాయి అని నలుపు రంగుతో ధరిస్తే శాంతి లభిస్తుంది అని, ఎరుపు రంగు ధరిస్తే వశీకరణం ఏర్పడుతుందని, పసుపు వర్ణం ధరిస్తే శ్రీకరం ఏర్పడుతుందని, శ్రీ ఏర్పడుతుంది అని, శ్వేతము అనేటువంటిది మోక్షానికి చిహ్నము అని, ఇట్లా రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి అని నిన్నటి రోజున మనం తెలుసుకున్నాము. దాని గురించి పురాణం ఇంకొంచెం వివరంగా కూడా మనకు తెలియజేస్తుంది. బ్రహ్మ అడిగినటువంటి ప్రశ్నకు నారాయణుడు ఇంకా వివరంగా తెలియజేస్తున్నాడు. శృణుపుత్ర ప్రవక్ష్యామి పుండ్రంచ త్రివిధం స్మృతం. ఇంకా 3 విధాలుగా కూడాను శ్వేత ఊర్ధ్వపుండ్రం ఉంటుంది. తులసీ మృచ్ఛయా సార్ధం శ్రీ గోపీచందనేన చ హరిచందనతః కార్యం పుండ్రం తత్ర విచక్షణై. తులసీ మన్నుతో కూడాను మనం పుండ్రాన్ని ధరించవచ్చు. అదేవిధంగా గోపీచందనం, ఇది ద్వారకా క్షేత్రంలో దొరికేటువంటి ఒక పసుపు వర్ణము కొంచెం తెలుపు వర్ణము కలిగినటువంటి ఒకనొక మృత్తిక, అంటే మట్టి అన్నమాట. చాలా శ్రేష్టమైనటువంటిది. దానితో కూడా ధరించవచ్చు. హరిచందనం లేదా చందనంతో కూడా ధరించవచ్చు అని వివరంగా తెలియజేస్తూ ఉన్నారు. ఈ గోపీచందనంతో మనం గనక ఊర్ధ్వపుండ్రాన్ని ధరిస్తే అనేకమైనటువంటి పాపాలు తొలగుతాయి అని, మనం చేసినటువంటి కర్మలన్నీ కూడాను సఫలములవుతాయి అని, ఎవరైతే ఈ గోపీచందనాన్ని ధరించి మంత్రానుష్ఠానం చేస్తారో వారికి శీఘ్రంగా ఆ మంత్ర ఫలితం లభిస్తుంది అని, ఇంకా అనేక రకాలైనటువంటి విశేషణాలు చెప్పడం జరిగింది. మనం నిన్నటి రోజునే చెప్పుకున్నాం. ఇక్కడ ఊర్ధ్వపుండ్ర ప్రస్తావనే ఎందుకు చెప్తున్నారంటే ఇది వైష్ణవ ఖండము
వైష్ణవ ఖండంలో విష్ణువుకు సంబంధించిన విషయాలే వస్తాయి కాబట్టి విష్ణు సంబంధమైనటువంటి విషయాలే చెప్పడం జరుగుతుంది. ఇక ఆ గోపీచందనాన్ని ధరించడం వల్ల అనేక రకమైన వైభవాలు ఏర్పడతాయి అని కొంత అర్థవాదానికి సంబంధించిన విషయాలు కూడా చెప్పడం జరిగింది ఈ పురాణంలో. ఇంకా ఏ విధంగా ధరించాలి, ఆ ధరించేటువంటి విధానాల్లో ఇంకొంచెం లోతుగా చెప్పడం జరుగుతుంది. మనం వేలితో ఆ పుండ్రాన్ని ధరించాలి. ఏ వేలితో మనం ఆ పుండ్రాన్ని ధరిస్తే ఏ ఫలితం ఏర్పడుతుంది అని కూడా మనకు పురాణం ఇక్కడ వివరంగా చెబుతోంది. అనామిక శాంతిదోక్త, ఈ ఉంగరపు వేలుతో గనక మనం ధరిస్తే శాంతి ఏర్పడుతుందట. మధ్యమ ఆయుష్కరీమత, మధ్యమము ఉంగర వేలుకు అంటే చూపుడు వేలుకు పక్క వేలు, ఆ వేలుతో కనుక ధరిస్తే ఆయుష్కరంగా ఉంటుంది. అంగుష్ఠ పుష్టిద ప్రోక్త, ఈ బొటన వేలుతో గనక మనం ఆ తిలకాన్ని ధరిస్తే పుష్టి ఏర్పడుతుంది. తర్జని మోక్షదాయిని, ఈ చూపుడు వేలుతో గనక ధరిస్తే మోక్షాన్ని ప్రసాదిస్తుంది అని ఆ ఊర్ధ్వపుండ్రం ధరించేటువంటి సందర్భంలో, అంటే ఆ నామాన్ని ధరించేటువంటి సందర్భంలో ఈ వేళ్లను గనక వాడితే ఈ రకాలైనటువంటి ఫలితాలు వస్తాయి అని చెప్తూ, ఇంకా కొంచెం వివరంగా పంచముద్రలు కూడా ధరించాలి. ఆయా స్థానాలలో మనం పంచముద్రలు కూడా ధరించాలి. నిన్నటి రోజునే చెప్పుకున్నాము, ఈ పుండ్రధారణలో రకరకాల మతాలు ఉన్నాయి, రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి అని నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. నామము అనగానే ప్రసిద్ధంగా అందరికీ కూడాను ఈ తెలుపు వర్ణంలో ఉండేటువంటి నామాలే గుర్తుకొస్తాయి. కానీ వాస్తవానికి వైష్ణవ సంప్రదాయాల్లో రకరకాల భిన్న సంప్రదాయాలు ఉన్నాయి. రామానంద సంప్రదాయం అయినా సరే, వల్లభ సంప్రదాయం అయినా సరే, ఇవన్నీ కూడా వైష్ణవ సంప్రదాయాల్లో ఉండేటువంటి భిన్న భిన్నమైనటువంటి సంప్రదాయాలు. వీటిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తిలకధారణ చేస్తారు. ఆ చేసేటువంటి విధానాన్ని ఇక్కడ మనకు ఆ పురాణం చాలా వివరంగా తెలియజేస్తుంది. ఒకానొక సంప్రదాయంలో పంచముద్రలు ధరించడం అంటే ఈ శంఖము, చక్రము, సుదర్శనం, శంఖము, చక్రము, గద, ధనుస్సు, ఖడ్గము అంటే పంచాయుధాలు ధరించేటువంటి సందర్భం కూడా ఆయా స్థానాల్లో ధరించేటువంటి సంప్రదాయం కూడా మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ శంఖము, చక్రము అనే ఆ పంచముద్రలు కూడా ఏ ఏ స్థానాల్లో ధరించాలి అనేటువంటి వివరాన్ని చెబుతూ, ధృత నారాయణీ ముద్ర ప్రహ్లాదేన పురాకరే, ఇది ఇప్పుడు నేను చెప్పేది కాదు. పూర్వకాలంలో ఈ పంచముద్రలు అనేటువంటి దానిని ప్రహ్లాదుడు ధరించాడు, విభీషణుడు ధరించాడు, బలిన ధ్రువేణచ శుకేనచ ధ్రువుడు ధరించాడు, శుకమహర్షి ధరించాడు, మాంధాత ధరించాడు, అంబరీషుడు ధరించాడు, మార్కండేయుడు మొదలైనటువంటి ప్రముఖులందరూ కూడా ఈ విధంగానే తిలకధారణ చేశారు అని చెప్పడం జరిగింది. మాంధాత్ర హ్యంబరీషేణ మార్కండేయ ముఖైర్ద్విజై, ఇలా అనేకమైనటువంటి ప్రముఖులైనటువంటి వారంతా కూడాను ఈ ముద్రలు ధరించడం జరిగిందయ్యా. ఈ ముద్రలు అనేటువంటి వైష్ణవులకు చాలా ముఖ్యమైనటువంటివి, తప్పకుండా ధరించాల్సినటువంటివి అని చెబుతూ, ఇందాక నేను చెప్పాను ఈ పంచముద్రలు కలిపి ధరించడం ఒక పద్ధతి అయితే, ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క ముద్రను ధరించడం, ముఖంలో గదను ధరించడం, శిరస్సులో ధనుస్సును ధరించడం, హృదయంలో ఖడ్గాన్ని ధరించడం, కుడి బాహువులో చక్రాన్ని, ఎడమ బాహువులో శంఖాన్ని ధరించడం, ఇట్లా అనేక రకాల సంప్రదాయాలు ఉన్నాయి. ఈ విధంగా ఎవరైతే ఆయా ముద్రలు ధరిస్తారో, ఆ ఊర్ధ్వపుండ్రాన్ని ధరిస్తారో, ధరించినటువంటి వాడి శరీరంలో తప్పకుండా నేను వచ్చి అక్కడ స్థిరంగా ఉంటాను, వాడిని చూసి యమభటులు కూడా భయపడాల్సిందే, వాడిని నాతో సమానంగా మీరు గౌరవించాలి అని చెప్పి ఆ నామం యొక్క వైభవాన్ని శ్రీమన్నారాయణుడు తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ పురాణం ఇంత వివరంగా చెప్పేటువంటి సందర్భంలో ఒక్కొక్క సందర్భంలో కొంచెం నవ్వొస్తూ ఉంటుంది. ఎంత పాపం చేసినా వాడికి ఎలాంటి దోషము అంటదు, ఇట్లాంటి మాటలు వాడడం జరుగుతూ ఉంటుంది ఆ పురాణాల్లో. అక్కడ చూస్తే కొంత నవ్వొస్తూ ఉంటుంది. ఎలాంటి వాడైనా ఏ పని చేసినా సరే ఈ పుండ్రాన్ని కనుక ధరిస్తే ఆ పాపం అతనికి అంటదు, ఇట్లాంటి మాటలు ప్రయోగించడం జరుగుతుంది. దీన్ని అర్థవాదము అని అంటాం. అర్థవాదము అంటే పిల్లవాడు మన మాట వినాలనుకోండి, ఏం చేస్తాం, నువ్వు గనక ఇలా చేస్తే నీకు ఆ ఫలాంతి కొనిస్తాం అని చెప్తావా లేదా? నువ్వు ఏం చేసినా నేనే మాట్లాడంలే, ఈ పని మాత్రం ఇప్పటికి చేసేసి అని చెప్తాం కదా.
పురాణం కూడా మనల్ని ఆ కర్తవ్య ఉన్ముఖులను చేయడం కోసం వాడేటువంటి భాషే తప్ప నువ్వు ఎంత పాపం చేసినా పర్వాలా, బొట్టు పెట్టుకుంటే పోతుంది అని దాని ఉద్దేశం కాదు. దాని ఉద్దేశం ఏ విధంగా అయినా సరే నువ్వు ఆ తిలకాన్ని ధరిస్తావు అనేటువంటి ఉద్దేశమే తప్ప ధరించి ఎంత పాపం చేసినా పోతుంది అనేది కానే కాదు. దీన్ని అర్థవాదం అని మనం అంటాం సంప్రదాయంలో. కాబట్టి పిల్లవాడికి ఏ విధంగా మనం బుజ్జగించి మన పని తర్వాత ముందు మాట విన్నా ఇలా చెయ్యి అని ఎట్లా చెప్తామో, పురాణం కూడా సుహృత్ సమితాలు కాబట్టి కొన్ని సందర్భాల్లో తల్లి ఎట్లా బుజ్జగిస్తూ ఉంటుందో ఆ విధంగా పిల్లవాడికి ఎట్లా అయితే చెబుతుందో ఆ విధంగా పురాణం కూడా ఈ తిలకాన్ని ధరించు, నీకు ఎలాంటి అశుభాలు రావు, నువ్వు ధరించాల్సిందే, తప్పకుండా ధరించాలి అని ఈ విధమైనటువంటి పదప్రయోగం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఆ నామ వైభవాన్ని తెలియజేయడం జరిగింది. ఇంకా కొంచెం ముందుకు వెళితే ఆ నామాలు ధరించేటువంటి ఇందాక మనం చెప్పుకున్నాం ఆ ముద్రలు, పంచముద్రలు అని చెప్పుకున్నాం కదా, ఆ శంఖం, చక్రం, గద, శార్ంగం, నందకం, ఈ నాలుగింటిని కూడాను ఏ విధంగా శుద్ధి చేయాలి, దాన్ని ఏ విధంగా ప్రతిష్ఠ చేసుకోవాలి అనే విషయాలు కూడా తర్వాత చెబుతారు. వీటిని మనం ఏ పదార్థంతో చెయ్యాలి అంటే, ఏ లోహంతో చెయ్యాలి అంటే బంగారంతో చేసుకోవచ్చు, వెండితో. అంటే మనం శంఖం, చక్రం మొదలైనటువంటివి ధరించాలి అంటే మనం దిద్దుకుంటూ కూర్చోలేం కదా, దానికి సంబంధించి లోహంతో తయారు చేసుకునేటువంటి కొన్ని ఉంటాయి, లోహంతో చేసుకునేటువంటి ముద్రలే. వాటిని వెండితో కానీ బంగారంతో కానీ ఇత్యాదులతో దేంతో అయినా సరే వారి వారి శక్తికి తగినట్లుగా వారు చేయించుకొని దాన్ని ధరించాలి అని చెప్పి పురాణం చాలా విశేషంగా ఊర్ధ్వపుండ్రం యొక్క ఆవశ్యకతను మనకు ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఇక్కడికి ఈ పురాణ మార్గశీర్ష మాహాత్మ్యాన్ని కొంచెం అట్లా మనం పక్కన పెట్టి మనం ప్రతిరోజు కూడాను భగవంతుడికి సంబంధించినటువంటి అనేకమైన లీలలు తెలుసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మార్గశీర్ష మాసంలో మనం ఆ భగవంతుడి యొక్క వైభవాన్ని తెలుసుకోవడమే ముఖ్యమైనటువంటి విషయం. దానికోసమే మార్గశీర్ష మాసం ఏర్పడింది. భగవంతుడికి పురాణ గాథలు వినిపించినా, వేద మంత్రాలు వినిపించినా అవన్నీ కూడా మన కోసం తప్ప భగవంతుడి కోసం కాదు అని మనం ఇంతకు పూర్వమే మనం చెప్పుకున్నాం. కాబట్టి ఆ పరంపరలో నిన్నటి రోజున నామ వైభవాన్ని మనం చెప్పుకున్నాం. భగవంతుడి నామం అనేటువంటిది మనకు అందుబాటులో ఉంటుంది. భగవంతుడు అందుబాటులో లేకపోయినా మనం ఒక్కసారి గనక నారాయణ, గోవింద, పరంధామ అని గనక పిలిస్తే వెంటనే ఆ స్వామి పలుకుతాడు. అంటే భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండేటువంటి ఒకానొక గొప్ప ఒక ప్రాసంగికమైనటువంటిది మంత్రము అనేటువంటిది. మంతారం త్రాయతే అనేన ఇది మంత్ర. మంత్రము అనేటువంటిది మనం ఒక్కసారి స్మరించగానే కాపాడుతుందట. కాపాడుతుంది కాబట్టి అది మంతరము. మంతారం త్రాయతే అనేన ఇది మంత్ర అని మనకు శాస్త్రం చెబుతోంది. కాబట్టి అలాంటి మంత్రము నామరూపంలో కూడా ఉంటుంది అని చెప్పుకుంటూ ఆ నామవైభవాన్ని నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఇక ఇవాల్టి రోజున భగవంతుడి యొక్క అనుగ్రహం, కృప ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. సహజంగా లోకల్లో ప్రతి ప్రాణికి ఎన్నో కోరికలు ఉంటాయి. ప్రతివాడు వెళతాడు, భగవంతుడు ఏదో కోరాలి అని అనుకుంటాడు. కొంతమంది ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి కోరడం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రత్యేకించి తిరుమల అనేటువంటి ప్రదేశంలోకి వచ్చి ఏదైనా కోరుకుందాం అంటే అక్కడ ఆ హడావిడికి మనం కోరుకోలేం, ఏ కోరికను మనం కోరలేం. ఇది ఈ క్షేత్రం యొక్క విశిష్టత. కానీ భగవంతుణ్ణి కోరడం మంచిదా కోరిక, లేకపోతే కోరకుండా ఉండడం మంచిదా అంటే అది మనం చెప్పలేం. వాస్తవానికి కోరిక అనేది మనిషికి ఉంటుంది, కోరతాడు. కానీ వాస్తవానికి శాస్త్రం ఏం చెబుతుందంటే నువ్వు అడిగేటువంటి కోరిక ఆయన ముందు చాలా చిన్నది. ఆయన ఏదో నీకు చేద్దాం అనుకుంటాడు, నువ్వు ఏదో ఒకటి అడిగి వస్తావు. నువ్వు అడగాల్సింది అడుగుదాం అనుకుని ఏదో అడుగుతావు. ఆయన నీకు చేద్దాం అనుకున్నది చేయకుండా నువ్వు అడిగింది చేస్తాడు. ఆయన నీకు ఎంతో ఇద్దాం అనుకుంటే నువ్వు ఇంతే అడుగుతావు, అంతే నువ్వు ఫలాన్ని పొందుతావు. ఇప్పుడు ఒక మనిషికి బాగా డబ్బున్నటువంటి మనిషి అనుకోకుండా ఏదో కష్టంలో ఉన్నాడు అనుకుందాం, 100 రూపాయలు కూడా ఉండవు ఆ సందర్భంలో. అతనికి కొన్ని కోట్లు అతని దగ్గర ఉంటాయి. ఏదో అనుకోకుండా ఈ క్షేత్రంలోనే మనకు కనిపించాడు, ఒక 100 రూపాయలు కావాలండి అని అడిగాడు మనల్ని. సహజంగా ఎవరైనా మనం పట్టించుకోం. ఈ యాత్రికుల్లో రకరకాల మనుషులు ఉంటారు కాబట్టి మనం మనకు సంబంధం లేదని వదిలేస్తాం. అతను అడిగేటువంటి విధానంలో ఎవడికో ఒకటి మనసు కరుగుతుంది, డబ్బు ఇస్తాడు. డబ్బు ఇచ్చినప్పుడు అతను ఆ చేసినటువంటి ఉపకారాన్ని గుర్తుపెట్టుకుంటాడు. ఎన్నో కోట్లు ఉన్నాయి అతనికి. అతను ఏం చేస్తాడయ్యా అంటే
కొంతకాలం తర్వాత నీ నెంబర్ తీసుకుని నీకు ఫోన్ చేస్తాడు. నీకు ఏదన్నా చేద్దాం అని అనుకుంటున్నాను, నీకేం కావాలి అని అడుగుతాడు. అతని ఉద్దేశంలో నీకెంతో ఇద్దాం అనుకుంటాడు. మనం ఏం చేస్తామంటే ఏదో తక్కువలో అతను ఇద్దాం అనుకున్న దానికంటే తక్కువ కొడతాం అనుకుందాం. అప్పుడు ఆ తక్కువతో సరిపెట్టేస్తాడు అతను. అంటే ఎంతో ఇద్దాం అనుకున్నవాడు కూడా చాలా తక్కువతో సరిపెట్టేస్తాడు. అదే నువ్వు అడగకుండా ఉంటే అతను మనస్సులో ఎంత ఇవ్వాలి అనుకుంటున్నాడో అంత ఇస్తాడు. అంటే అతను మనస్సు ఎంత పెద్దదో అంత ఇద్దామని వాడనుకుంటే మన మనస్సు ఎంత చిన్నదో అంతే మనం అడుగుతాం. అంటే భగవంతుడి దగ్గర కూడా మనం చేసే పొరపాటు అదే. దానికి వృత్తాంతంగా మనకు పురాణంలో ధ్రువుడి వృత్తాంతాన్ని చెప్తారు పెద్దలు. ధ్రువుడి వృత్తాంతం అందరికీ తెలిసిందే సహజంగా. కానీ ఒక్క విషయాన్ని మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఒక్కొక్క పురాణం ఒక్కొక్క కోణంలో మనకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. భాగవత పురాణంలోనూ ధ్రువోపాఖ్యానం ఉంది, ఇక అగ్ని పురాణంలోనూ ధ్రువోపాఖ్యానం ఉంది, విష్ణు పురాణంలోనూ ధ్రువోపాఖ్యానం ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాస మహర్షి ఒక్కొక్క దృక్కోణంలో మనకు ఆ విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మనం ఒకే ఒక సన్నివేశాన్ని ఒక్క మనిషి కూర్చుని ఉంటాడు. ఇటువైపు కెమెరా పెడతాం, అటువైపు కెమెరా పెడతాం, ముందు పెడతాం, వెనక పెడతాం, రకరకాలుగా చిత్రీకరించి అక్కడ ఉండేటువంటి ఏ విషయాన్ని మనం బహిర్గతం చేస్తే బాగుంటుందో దాన్ని చూస్తాం కదా. అదేవిధంగా పురాణం అన్ని దృక్కోణాల నుంచి దాన్ని మనకు చూపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకే ఒక దృక్కోణాన్ని చూపించదు పురాణం. దాన్ని మనం సమన్వయం చేసుకోవడంలో ఉంటుంది. ధ్రువోపాఖ్యానం అందరికీ తెలిసిందే. అందరికీ తెలిసిందే కదా, ధ్రువుడు అనేటువంటి వాడు ఉన్నాడు, ఏదో తపస్సు చేశాడు, పరమాత్మ కనిపించి ఒక పదవి ఇచ్చాడు, అందరికీ తెలిసిందే. కానీ దాంట్లో ఉండేటువంటి నిగూఢమైనటువంటి అర్థాలు మనం తెలుసుకోవాలి. ఈ ధ్రువుడు యొక్క వృత్తాంతాన్ని చెబుతూ మనకు విష్ణు పురాణం తెలియజేస్తుంది. ధ్రువుడు స్వయంభువ మనువు యొక్క కాలానికి సంబంధించినటువంటి వాడు, ఆ వంశానికి సంబంధించినటువంటి వాడు. తయోరుత్థానపాదస్య సురుచ్యాముత్తమస్సుత అభీష్టాయామభూత్ బ్రహ్మన్ పితురత్యంత వల్లభ. స్వయంభువ మనువు యొక్క వంశంలో ఉత్తానపాదుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుకి సురుచి అనేటువంటి ఒక భార్య ఉన్నది. ఆమెకు ఉత్తముడు అనేటువంటి ఒక కుమారుడు కలిగాడు. ఆ ఉత్తానపాదుడికి ఇంకొక భార్య కూడా ఉంది. ఆమె పేరు సునీతి. ఆమె యొక్క కుమారుడే ధ్రువుడు. ఇక్కడ ఈ పేర్లలో కూడా పురాణం మనకి చాలా గొప్ప విషయాన్ని తెలియజేస్తుందండి. ఉత్తానపాదుడు, తన భార్య పేరు సురుచి. రుచి అంటే దాని మీద ఒక రకమైనటువంటి వ్యామోహం ఉండడం. ఆ పాత్ర యొక్క పేరు కూడా అలాగే చిత్రీకరించింది మనకు పురాణం. రుచి అంటే లోకల్లో మనకు ఏ విషయం మీద ఇష్టం ఉంటుందండి? మనకు ఒక తీపి పదార్థం మీద ఇష్టం ఉందనుకోండి, మనకు షుగర్ ఉంటుంది, కానీ వాస్తవానికి మన ఆరోగ్యానికి అది హానికరం. మనకి బీపీ ఉందనుకోండి, ఉప్పు వేసుకోవాలనిపిస్తుంది, వాస్తవానికి హానికరం. ఏదైతే నీకు హానికరమైందో ఆ విషయం మీద నీకు సహజంగానే ప్రేమ ఉంటుంది. ప్రాకృతికమైనటువంటి విషయాల మీద ఎక్కువ వ్యామోహం ఉండకూడదు అనేటువంటిది వాస్తవం. భోగే రోగ భయం అని శాస్త్రం కూడా చెప్తుంది. ఎక్కువ భోగాలు అనిపిద్దామంటే రోగం వస్తుంది. అది నువ్వు ఎక్కువ నవ్వు, అది ప్రాణానికి హానే. లేకపోతే ఎక్కువ చూసినా అది నీ శరీర ఇంద్రియాలకు హానే. ఇలా మన శరీరంలో ఉండేటువంటి ఇంద్రియాలన్నీ కూడాను హానికరమైనటువంటి పదార్థాల మీదే దృష్టి కేంద్రీకరిస్తాయి. అది సహజమైనటువంటి ఒక వాటి స్వాభావికమైనటువంటి విషయం. సురుచి అంటే మనిషికి సహజంగా తనకి ఏదైతే హానికరమైందో దాని మీదే ప్రేమ ఉంటుంది, ప్రాకృతికమైనటువంటి వస్తువుల మీదే ప్రేమ ఉంటుంది. ఈ ఉత్తానపాదుడికి సురుచి అనేటువంటి భార్య మీద విపరీతమైనటువంటి వ్యామోహంట. ఆమె కుమారుడే ఉత్తముడు, అతని పేరు ఉత్తముడు అని పేరు. ఇతనికి ఇంకో భార్య ఉంది, ఆమె పేరు సునీతి. పురాణం కూడా చూడండి ఎంత గొప్ప పేరు, సునీతి. చాలా న్యాయబద్ధమైనటువంటి విషయాల్లో మనకు మనస్సు ఎప్పుడు కూడా ప్రసరించదండి. అతని భార్య సునీతి మీద పెద్దగా అతనికి ప్రేమ లేదు. మనకి లోకంలో కూడాను ధర్మము, న్యాయము, ధర్మబద్ధంగా జీవించడం అనేటువంటి వాటి మీద పెద్దగా ఇష్టం ఉండదు. అంటే అది తప్పని చెప్పడల్లా, సహజంగానే అది ఒక స్వభావం మనిషికి. సునీతి, ఈమె కొడుకు పేరు ధ్రువుడు. సరే, ప్రశాంతంగా ఉంటూ ఉన్నారు. ఈ సునీతి అనే ఆమె చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నది. ఎందుకంటే సురుచి మీద ఎక్కువ ప్రేమ కాబట్టి పెద్దగా ఆమెను పట్టించుకోవడంలా ఈ ఉత్తానపాదుడు ఒకానొక సందర్భంలో
ఈ ఉత్తానపాదుడు తన కుమారుడైనటువంటి ఉత్తముణ్ణి తన తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు, సింహాసనం మీద కూర్చొని. దూరంగా ధ్రువుడు చూస్తూ ఉన్నాడు. చూసి తను కూడా వెళ్ళి తండ్రి అంకం మీద కూర్చుందాం అని ఆశ కలిగింది. కుమారుడు కదా, సహజంగా తండ్రి మీద అందరికీ అర్హత ఉంటుంది కదా, ఒక రకమైనటువంటి అర్హత ఉంటుంది. తండ్రి దగ్గరికి వెళ్ళాలి, తండ్రి నన్ను ముద్దాడాలి అనేటువంటి ఒక ప్రేమ ఉంటుంది కదా, ఆ భావన మీద వెళ్ళి కూర్చుందాం అని అనుకుంటూ ఉండేటువంటి సందర్భంలో పక్కన ఉండేటువంటి సురుచి రకరకాల మాటలు మాట్లాడింది. క్రియతే కిం వృధా వత్సమహానేష మనోరథ అన్య స్త్రీ గర్భజాతేన హ్యసంభూయం మమోదరే. చిన్నపిల్లల గురించి పురాణం కూడా చాలా వివరంగా చెప్పిందండి. మానసికమైన శాస్త్రాన్ని కనుక మనం గమనిస్తే పిల్లల యొక్క భావాలు ఎలా ఉంటాయి, పిల్లల్ని చూస్తే ఒక్కొక్క సందర్భంలో వీళ్ళకేమీ తెలియదు అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళ సునిశ్చితమైనటువంటి బుద్ధి అన్నీ తెలుసుకునేట్టుగా చేస్తుంది. వీడు మన మాట వింటలేదు అని అనుకుంటాం, కానీ మాట వింటాడు. వాడు ఏమీ వింటలేదు, ఏమీ చేయడం లేదు అని మనం అనుకుంటాం, కానీ వాడికి అన్నీ తెలుస్తూ ఉంటుంది. మనకంటే చాలా దూరం ఆలోచించగలడు. వాడి బుద్ధి అంత సునిశ్చితంగా ఉంటుంది. ఒక విషయాన్ని గనక వాడు మనస్సులో గనక లగ్నం చేసుకుంటే మళ్ళీ దాన్ని వాడు విడిచిపెట్టడు. పిల్లల యొక్క మనస్తత్వం ఇలాంటిది అనేటువంటి వృత్తాంతాన్ని కూడా పురాణాలలో గనక మనం ఒక్కొక్క విషయాన్ని పరిశీలిస్తే మానసికమనే శాస్త్రం, తత్వశాస్త్రం, వేదాంత శాస్త్రం ఒకటి కాదు, తర్కశాస్త్రం, ఇట్లా అన్ని శాస్త్రాలు కూడాను వివరంగా పురాణం తెలియజేస్తుంది. మనం ఆ దృక్కోణంలో చూడం. పసిపిల్లల దగ్గర ఎలాంటి మాటలు నువ్వు మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. వాళ్ళ ముందు మనం బరి తెగించి ప్రవర్తించకూడదు, ఎక్కువ కోపంగా ఉండకూడదు, మరీ స్నేహంగా వాళ్ళ దగ్గర ఉండకూడదు, కొంత ఎక్కువ ప్రేమ చూపించకూడదు వారి దగ్గర. ఇలా వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది చాలా కష్టతరమైనటువంటి విషయమే అయినా మానసిక శాస్త్రాన్ని ఒక్కసారి కనుక మనం పరిశీలిస్తే అది వాస్తవం. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు ఏది గమనించరు అని మనం అనుకుంటాం, కానీ వాళ్ళు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు. నిద్రపోతారు అనుకుంటాం, కానీ మన మాటలన్నీ వాళ్ళు వింటారు. మంచి నిద్రలో ఉంటాడు, కానీ పొద్దున కాగానే అదే ప్రశ్న మనని వాడు వేస్తాడు. నేను రాత్రి ఇలా అంటున్నా వింటున్నా అన్నా అంటాడు. ఓరిని ఇల్లు బంగారంగా నుండి ఇన్ని విషయాలు ఎట్లా తెలిసిందిరా అని మనం అనుకుంటాం. కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లలను గమనించాలి. ఇక్కడ ఈ సురుచి ఎన్నో మాటలుందండి. వాడు ఏమనుకుంటున్నాడు, చిన్న విషయమే కదా, తండ్రి తొడ మీద వెళ్ళి కూర్చోవాలి, చాలా తుచ్చమైనటువంటి విషయం. ప్రతి పిల్లవాడికి తండ్రి తొడ మీద కూర్చోవడం అనేటువంటిది యోగ్యత, వాడి అధికారం, అది వాడు కూర్చొని ఇవ్వచ్చు కదా. అంటే వాడిని ఇబ్బంది పెట్టడం అన్నమాట. క్రియతే కిం వృధా వత్సమహానేష మనోరథ. ఏమయ్యా పిల్లవాడా, ఎందుకు నీకు ఈ వృధా ప్రయాస? నువ్వు అడిగేదేంటో తెలుసా? గొప్పదైనటువంటి ఒక మహత్తైనటువంటి ఒక వరాన్ని కోరుకుంటున్నావు. నీ తండ్రి తొడ మీద కూర్చోవడం ఏం గొప్ప వరమా అదేదన్నా? తినికి సవతి మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ దాన్ని పిల్లవాడి మీద చూపిస్తుందా? అంటే ఆ భావన ఎలా ఉంటుందో చూడండి. ఇది చాలా గొప్పదైనటువంటి యోగ్యత, తండ్రి తొడ మీద కూర్చోవడం అనేటువంటిది. అది నీకు జరగదు. ఎందువల్లంటే నువ్వు నా కడుపున పుట్టలా సునీతి గర్భంలో జన్మించినటువంటి వాడివి. ఉత్తమోత్తమప్రాప్యం అవివేకో అభివాంఛసి సత్యం సుతస్తమపి అస్య కింతూనత్వం మయా ధృతః. నీవు నా కడుపున పుట్టలేదురా, కాబట్టి నీకు ఈ యోగ్యత లేదు అని చెబుతూ ఏతద్రాజాసనం సర్వం భూభృత్ సంశ్రయకేతనం యోగ్యం మమ ఇవ పుత్రస్య కిమాత్మా క్లిశ్యతే త్వయా. ఏమండి, ఇతను ఆ క్షణంలో అనుకుంది తండ్రి తొడ మీద కూర్చోవడం వరకే. అతని దగ్గర ఈవిడ మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయంటే, నువ్వు నీ తండ్రి తొడ మీద కూర్చోవడం గురించి మాట్లాడుతున్నావా? ఆ తండ్రి తొడ మీద కూర్చోవడం జరగదు. అంతేకాదు, ఈ రాజ్యము, ఈ సంపద, ఇదంతా కూడాను నా కొడుక్కే, నీకేది కూడా లేనే లేదు. ఏతద్రాజాసనం సర్వం భూభృత్ సంశ్రయకేతనం. ఈ ఛత్రధ్వజాధిపత్యాలు, ఈ రాజ్యాలు, ఈ భోగాలు అన్నీ కూడా నా కుమారుడికే. యోగ్యం మమైవ పుత్రస్య, ఇదంతా కూడాను నా పుత్రుడికే దక్కుతుంది. కిమాత్మా క్లిశ్యతే త్వయా, ఎందుకు అనవసరమైన వృధా ప్రయాస చేసుకుంటావు? ఇది నీకు జరగదు. దీనికి కారణం ఎవరో తెలుసా? నీ తల్లి. సునీతి గర్భంలో నువ్వు జన్మించడమే నువ్వు చేసినటువంటి తప్పు. నా గర్భంలో జన్మించకుండా ఉండడమే నీ దోషం. చిన్న పిల్లవాడి దగ్గర ఎవరైనా ఇలాంటి మాటలు మాట్లాడతారా? చెప్పండి. ఇలాంటి మాటలు మాట్లాడకూడదు కదా, కానీ ఇన్ని మాటలను మాట్లాడేసింది.
ఆ చిన్న పిల్లవాడి హృదయం, అతనికి ధ్రువుడికి అప్పుడు వయస్సు ఎంత, 4 ఏళ్ల దగ్గర నుంచి 5 ఏళ్ళు ఉంటాయి, పురాణమే చెప్తుంది. ఈ వయస్సులో ఉన్న పిల్లవాడి ముందు తల్లి మాట్లాడే మాటలు ఇవే. ఇది మనకు పురాణం చాలా వివరంగా చూపిస్తోందండి. ఇలా చేయడం వల్ల చిన్న పిల్లవాడి మనస్సు గాయపడింది, చాలా బాధ వేసింది. అతను క్షాత్రవంశంలో జన్మించినటువంటి వాడు కదా, ఒక పౌరుషం ఏర్పడింది, కోపంతో బయలుదేరాడు. కింద పెదవి అదురుతూ ఉన్నది. పిల్లలకి ఏ మనస్తత్వాన్ని దాచుకోవడం తెలియదండి, వాళ్ళు ఏది దాచుకోరు, ముఖం మీద అనేస్తారు, అది చాలా మంచిది. వాడు అరుస్తూ ఉంటే, ఎరా అరుస్తావారు, కొట్టామనుకోండి, వాడు అబద్ధం ఆడడం ప్రారంభిస్తాడు. వాడిని మనం సన్మార్గం వైపు ఉండేట్టుగా చెయ్యాలి, అంతే తప్ప వాళ్ళని దాచుకునేట్టుగా మనం చేయకూడదు. భయం ఉండాలి, కానీ భయం ఎక్కువగా ఉండకూడదు పిల్లలకు. ఇది పురాణం అడుగడుక్కి చూపిస్తుంది మనకి. ఎప్పుడైతే ఈ కోపం తనకు కలిగిందో, క్షాత్రపరమైనటువంటి ఒక కోపం, మామూలు వాడికి ఆ కోపం రాదు. ఆ కోపం వచ్చేటప్పటికీ, నా తండ్రి తొడ మీద నన్ను కూర్చోకుండా చేసింది, ఇలాంటి మాటలు మాట్లాడిందే ఈ సురుచి, నా సవతి తల్లి అనేటువంటి కోపంతో బయలుదేరాడు. తన తల్లి దగ్గరికి వెళ్ళేటప్పటికి తల్లి గమనించింది. తల్లి గమనించి పిల్లవాడిని దగ్గరకు తీసుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని నిమురుతూ, నాయనా ఏంటి ఇంత కోపంగా ఉన్నావే, తల్లి మామూలుగా బుజ్జగిస్తుంది కదా, ఇంత కోపంగా ఉన్నావేంట్రా, ఎందుకు ఇంత కోపం వచ్చింది నీకు, ఎవరు నీకేం చేశారు నాన్న, ఎవరైనా ఏదన్నా నీకు అపకారం చేశారా, ఏదైనా రాజ్యంలో నీకేమైనా మాట మాట్లాడారా, ఏమైంది అంటే తను జరిగినటువంటి వృత్తాంతానంతా తల్లికి వివరంగా చెప్పాడు. నాయన, నీ తండ్రి అక్కడ ఉన్నటువంటి ఆ జరిగినటువంటి వృత్తాంతాన్నంతా కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన ఎవరిని అవమానించినట్టు, తనని తానే అవమానించుకున్నట్టు. కాబట్టి నువ్వు అనవసరంగా వృధా ప్రయాస చేసుకోకు. నిజమే, సహజంగా పెద్దవాళ్ళకి ఒక బాధ ఉంటుందండి, ఆ బాధ అంతా పిల్లలకి తెలియజేస్తూ ఉంటారు, దాన్ని వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు. పిల్లలు గనక తెలివిగల వాళ్ళైతే దాన్ని అధిరోహించి పైకి వెళతారు. లేదు, వాళ్ళు నిజమే, మన యోగ్యత ఇంతేనాన్న, మనం బాగుపడలేము, మనం ఇలాగే ఉంటాము అని చెప్పారనుకోండి, అవును నేను యోగ్యుని కాదు, నా బతుకు ఇంతే అని వాడు అనుకుంటాడు. వాడికి గనక భగవద్దత్తమైనటువంటి పరాక్రమం, యోగ్యత ఉంటే దాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ వాస్తవానికి పిల్లలకు అలాంటి మాటలు మనం చెప్పనే కూడదు. వాళ్ళకి మనం ఉత్సాహపరిచేటువంటి మాటలు చెప్పాలి. పెద్దవాళ్ళకి సహజంగా చేత కాదు, ఎందుకంటే ఎన్నో ఓటమిని చూసి అది తట్టుకోలేక మాట్లాడేటువంటి భాషలన్నీ కూడా వాళ్ళ దగ్గర మనం మాట్లాడతాం. ఇక్కడ సునీతి కూడా అదే చెప్పింది, నిజమేనా అన్న, మీ సవతి తల్లి చెప్పిన మాటలన్నీ కూడా నిజమే, మనకి అంత యోగ్యత లేదు, నువ్వు ఏదో పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ వల్ల నా గర్భంలో జన్మించావు, నిజంగా నీకు అంత యోగ్యతే ఉంటే నా గర్భంలో జన్మించేటువంటి వాడివే కాదు, సురుచి గర్భంలోనే జన్మించేటువంటి వాడివి. కాబట్టి ఇవన్నీ మనస్సులో పెట్టుకోకుండా నువ్వు ఏం చేస్తావు తెలుసా, సుశీలో భవ ధర్మాత్మ మైత్ర ప్రాణహితేరత నిమ్నం యథాపహ ప్రవణాః పాత్రమాయాంతి సంపద. సుశీలుడివిగా ఉండు, మంచి శీలం కలిగిన వాడిగా ఉండు, ధర్మాత్ముడుగా ఉండు, అన్ని ప్రాణులతో సఖ్యాన్ని చేయి. ఇలా గనక నువ్వు ఉంటే నిమ్నం యథాపహ ప్రవణాః పాత్రమాయాంతి సంపద. ఏ విధంగా అయితే నీరు పల్లానికే ప్రవహిస్తుందో, ఇన్ని గుణాలు ఉన్నటువంటి వాడి దగ్గరికే సంపదలు కూడా వచ్చి చేరతాయి. కాబట్టి దీన్ని మనస్సులో పెట్టుకోకుండా ప్రశాంతంగా ఉండు. నీవేం చేస్తావయ్యా అంటే ఇలాంటి గుణాలు అలవరుచుకునేటువంటి ప్రయత్నం చేయి అని తల్లి పలికింది. వెంటనే కోపంతో ఉన్నటువంటి ఈ పిల్లవాడు ధ్రువుడు అన్నాడు కదా, అమ్మా నాకు ఈ మాటలన్నీ చెప్పకు, పగిలిపోయినటువంటి కుండలో నీళ్లు పోస్తే ఆగుతుందా, అలాగే నా మనస్సులో నా సవతి తల్లి అన్న మాటలు ఏవైతే ఉన్నాయో నా మనస్సుని భగ్నం చేసేసింది. నువ్వు చెప్పినటువంటి ఏ మాటలు కూడా నా మనస్సులో నిలబడవిక. ఏ విధంగా అయినా సరే నేను ఉత్తమోత్తమమైనటువంటి స్థానాన్ని పొందాలి, ఉత్తమోత్తమమైనటువంటి స్థానాన్ని పొందాలి. నా తండ్రి అంకం కంటే కూడా గొప్పదైనటువంటి స్థానం నా సురుచి తల్లి అంది కదా, నాకు ఆ యోగ్యత లేదు అని చెప్పి, పోని నాకు ఆ యోగ్యత లేకుంటే ఉండుగాక, నేను నా తండ్రి తోడని ఆశించడల్లా, ఈ రాజ్యాన్ని ఈ సంపదల్ని ఆశించడల్లా, ఉత్తమోత్తమమైనటువంటి స్థానం ఏదైతే ఉంటుందో అక్కడికే వెళ్ళి కూర్చుంటా నేను కూడా. ఈ స్థానం ఏమున్నది, నా అన్నయ్య తీసుకొని ఉత్తముడే,
నాకు అవసరంలా, ఉత్తమమైనటువంటి స్థానం మాత్రం నాకు కావాలి. ఆ ఉత్తమమైన స్థానం ఈ లోకంది కాదు, లోకాలన్నిటికంటే మించి ఉండాలి, అందరూ నన్ను పొగడాలి. అలాంటి ఉత్తమమైనటువంటి స్థానాన్ని నిన్ను సంపాదించాలమ్మా, నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు అని బయలుదేరి వెళ్ళిపోయాడు. రాజ్యాన్ని విడిచి వస్తూ ఉన్నాడు. ఆ రాజ్యం తర్వాత ఒక గొప్ప వనం ఉంది, ఉపవనం ఉన్నది. ఆ రాజ్యం దాటిన తర్వాత అక్కడ సప్తఋషులంతా తపస్సు చేసుకుంటూ ఉంటే వారికి నమస్కారం చేసి వారిని ప్రార్థించాడు, అయ్యా నేను చాలా దుఃఖంలో ఉన్నాను, నన్ను మీరు కాపాడవలసింది అని. వెంటనే అక్కడ ఉండేటువంటి సప్తఋషులంతా అన్నారు కదా, ఏమయ్యా పిల్లవాడా, నువ్వు చూస్తే 4 లేక 5 ఏళ్ల పిల్లవాడివి, నీకు కుటుంబ భారం పోషించాల్సినటువంటి అవసరమేమీ లేదు, నీ తండ్రి అన్నీ చూసుకుంటాడు, ఈ వయస్సులో ఆడుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి, నువ్వు రాజకుమారుడు కాబట్టి నీకు అలాంటి కష్టాలు కూడా ఏమీ ఉండవు, ఎందుకు అనవసరంగా బాధపడుతూ ఉన్నావు అంటే అప్పుడు ఈ జరిగినటువంటి వృత్తాంతానంతా ఆ సప్తఋషులకు తెలియజేసి, ఏ విధంగా అయినా సరే నేను ఆ ఉత్తమ స్థానాన్ని పొందాలి, మీరు దానికి సహకరించవలసినది అని ప్రాధేయపడ్డాడు ధ్రువుడు. సప్తఋషులంతా కూడా మనస్సులో అనుకున్నారు కదా, ఇతను మనం చెప్పేటువంటి మాటలేమి వినే స్థితిలో లేడు, మనస్సు పూర్తిగా వికలమైంది, ఆ క్షత్రియ పరాక్రమం ఇతని మొహంలో తుణికిసలాడుతూ ఉన్నది, ఏ విధంగా అయినా సరే ఇతను నిశ్చయమైనటువంటి హృదయంతో ఉన్నాడు అని నిశ్చయించుకొని వారు ఒక్కొక్కరుగా కూడాను అక్కడ ఉండేటువంటి ఋషులంతా కూడాను అతనికి అనేకమైనటువంటి ఉపదేశాలు చేశారు. చేసినా కూడాను మనసి అవస్థితేదస్య విష్ణోహో మైత్రేయ యోగిన నశశాక ధరాభారం, ఇలా ఒక్కొక్కటి చెప్పిన తర్వాత అతను ఏమాత్రం కూడా వినకపోయేటప్పటికీ అక్కడ ఉండేటువంటి ఆ సప్తఋషులు కూడాను, సరేనాయనా ఉన్నతమైనటువంటి పదవి గనక నువ్వు పొందాలి అని నువ్వు గనక నిశ్చయమైనటువంటి అభిప్రాయంతో ఉంటే తపస్సు చేయాలి, ఆ తపస్సు ఆ గోవిందుడి గురించి చెయ్యాలి అని చెప్పి, నీ పూర్వంలో స్వయంభవ మనువు ద్వాదశాక్షరీ మంత్రంతో తపస్సు చేశాడు కాబట్టి కులమంత్రం అదే, కాబట్టి ఆ మంత్రాన్నే నీకు మేము ప్రసాదిస్తూ ఉన్నాము, ఈ మంత్రాన్ని నీవు ప్రశాంతంగా పఠిస్తూ తపస్సు చేయి అని చెప్పి వారంతా కూడా అతనిని ఆశీర్వదించి బయలుదేరి వెళ్ళిపోయారు. భాగవతంలో అయితే నారద మహర్షి ఈ ద్వాదశాక్షరీ మంత్రాన్ని అతనికి ఉపదేశించినట్టుగా ఉంది. ఇక్కడ సప్తఋషులు అంటే మరీచి, అత్రి, అంగిరసుడు, పులశ్చుడు, పులహ, క్రతు, వశిష్ఠుడు వీళ్ళంతా కూడాను ఇతనికి ఈ ద్వాదశాక్షరీ మంత్రాన్ని ప్రసాదించినట్టుగా విష్ణు పురాణంలో మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే చెప్పారో అతను నియతమైనటువంటి వ్రతాన్ని చేబూనాడు. ఏ విధంగా వ్రతంగా ఉండాలో ఈ విషయాలన్నీ కూడాను ధ్రుడికి తెలియజేయడం జరిగింది. యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు కదా, బాహ్యమైనటువంటి ప్రపంచంలో నుండి నీ మనస్సుని లోపల అంతర్ముఖుడిగా చేసుకోవాలి, బాహ్యమైనటువంటి ఏ పదార్థాల్లో నీ దృష్టి ఉంచకూడదు, కఠినమైనటువంటి తపస్సు చేయాలి, రకరకాల పరీక్షలు నీ ఎదుట ఉంటాయి కానీ నువ్వు భయపడకూడదు, ప్రశాంతంగా ఉండాలి, ఇవన్నీ నువ్వు చేస్తే నువ్వు అనుకున్నటువంటి సంకల్పంలో నువ్వు నెరవేరుతావు అని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ఇతను తపస్సు చేయడం ప్రారంభించాడు. ఆ తపస్సు చాలా ఉగ్రంగా చేస్తూ ఉన్నాడు. అలా చేస్తూ ఉంటే మనసి అవస్థితేతస్య విష్ణోహో మైత్రేయోగిన నశశాక ధరాభారం ఉద్వోఢుం భూతధారిణి, అతను ఒక పాదాన్ని తీసి ఒంటి పాదం మీద నిలబడ్డాడు, తర్వాత బొటని వేలు మీద నిలబడ్డాడు. ఇట్లా నిలబడుతూ ఉంటే అతని భారాన్ని భూమి భరించలేకుండా ఉందట. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటి అంటే ఇతనికి గరిమా అనేటువంటి సిద్ధి సంప్రాప్తిచ్చింది అని అర్థం. ఒక మనిషి తపస్సు చేస్తూ ఉండేటువంటి సందర్భంలో అష్టసిద్ధులు వచ్చి అతని చేరతాయండి. అణిమా మహిమా చైవ గరిమా లఘిమా తథా ప్రాప్తి ప్రాకామ్యమైశ్వర్యం వశిత్వంచ అష్టసిద్ధయ అని చెప్పి, కాబట్టి అష్టసిద్ధులు కూడా వచ్చి చేరతాయి. ఈ అణిమ అంటే చాలా సూక్ష్మంగా మారడం, గరిమ అంటే బాగా పెద్దగా విస్తరించడం, మహిమ అంటే బాగా విస్తరించడం, గరిమ అంటే బరువుగా ఎవరూ మొయ్యలేనంత బరువుగా ఉండడం, అణిమా మహిమాచీవ గరిమా లఘిమ అంటే చాలా తేలిగ్గా మారిపోవడం, గరిమా లఘిమా తథా ప్రాప్తి తను ఏ వస్తువును పొందాలో అది పొందడం, ప్రాకామ్యం తను ఏ కోరికను నెరవేర్చుకోవాలో దాన్ని నెరవేర్చుకోవడం, ఐశ్వర్యం ప్రతివాడి మీద అజమాయిషి చేసేటువంటి అధికారం ఆ యోగ్యత, వశిత్వం ఇక్కడ ఉండేటువంటి భూతాలన్నీ కూడా వశపరుచుకోవడం, ఇవన్నీ ఒక్కొక్క సిద్ధి వచ్చి మనిషిలో చేరుతూ ఉంటుంది. కొంతమంది ఏం చేస్తారయ్యా అంటే ఆ తపస్సు చేసేటువంటి సందర్భంలో ఆ అష్టసిద్ధుల్లో ఒక్కొక్క సిద్ధి వచ్చి చేరేటప్పటికీ మనం
కృతకృత్యం అయిపోయాం, మనకి ఇది వచ్చేసింది, ఇది వచ్చేసింది అని అక్కడే ఆగిపోతారు. అంటే దీని మీదే దృష్టి పెట్టేస్తారు. ఇది వచ్చేసి ఈ శక్తి వచ్చింది కదా చాలు. కానీ ధ్రువుడు అట్లా లేడు. ఎప్పుడైతే ఈ గరిమ అనేటువంటి సిద్ధి వచ్చిందో భూమి తనను మోయలేకపోతోంది, పంచభూతాలు క్షోభిస్తూ ఉన్నాయి, ఇంద్రాది దేవతలు భయపడుతూ ఉన్నారు, అందరికీ భయం వేస్తోంది. అతని తపస్సు అందరినీ తప్పింపజేస్తూ ఉన్నది, తట్టుకోలేకపోతూ ఉన్నారు. ఇంద్రాది దేవతలందరూ శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, అయ్యా అతను దేనికోసం తపస్సు చేస్తున్నాడో మాకు అర్థం కావడం లేదు అని ప్రార్థించారు. దీనికి ముందు అతను ఎంతో విధాలుగా పరీక్ష చేశారండి. తల్లి రూపంలో వచ్చి ఎదురుగా ఉండి, నాయన నీకు 5 ఏళ్ళు, నేనేదో చెప్పాను మాట, నువ్వు తపస్సు చేయడానికి వస్తావా, నువ్వు నన్ను విడిచిపెట్టి వస్తే నన్ను చూసుకునే వాళ్ళు ఎవరు? ఈ వయస్సులో ఎవరైనా 5 ఏళ్ల వయస్సులో చక్కగా ఆడుకుంటారు, అనేక రకాల భోగమైనటువంటి వస్తువులో భోగ్యంగా తిరుగుతారు. ఇలా విడిచిపెట్టి వస్తే ఎట్లా? ఈ తపస్సు పెద్దవాళ్ళు చేయాల్సినటువంటిది, చిన్నవాళ్ళు చేసేటువంటిది కాదు. ముందు ఆడుకోవాలి, చదువుకోవాలి, తర్వాత భోగాలు అనుభవించాలి, తర్వాత తపమాచరించాలి. మనం లోకల్లో చూస్తూ ఉంటాం, పిల్లవాడు ఎవడన్నా కొంచెం ఆధ్యాత్మికంగా ఉన్నాడంటో, ఏమిట్రా ఈ వయస్సులో ఈ భక్తి అంటే అది రోగం, అదేదన్నా బీపీనా షుగరా? భక్తి ఈ వయస్సులో నీకేమిట్రా? చిన్న వయస్సులో బీపీ షుగర్ వచ్చినా బాధపడరండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎక్కువగా నమస్కారం పెట్టినా, లేకపోతే ఎక్కువ స్తోత్రాలు చదివినా ముందు బాధపడిపోతారు. ఈ భక్తి నీకు అవసరమారా ఈ వయస్సులో? బీపీనా షుగరా భయపడడానికి? ఏదైనా రోగం అది. వాస్తవానికి మనం అనుకుంటే భక్తి రాదండి. భగవంతుడి అనుగ్రహం ఉంటేనే భక్తి వస్తుంది. అది కొంతకాలానికి అదే పోతుంది. మనం చెప్పేది ఏమి కాదు, దాన్ని నిలబెట్టాలన్నా నిలబెట్టలేం. వాడు నిజంగా అంత భక్తిగా ఉంటే ఉండనివ్వాలి. కానీ ఈ భక్తి ఎందుకు నాన్న చిన్న వయస్సులో నీకు? నువ్వు అలాంటి పాడు పనులు చేయకు, చక్కగా వ్యావహారికంగా నువ్వు ఉండాలి అని మనమే బోధిస్తాం వాడికి. వ్యావహారికంగా ఉండడం మనం నేర్పించాలా? సెల్ ఫోన్ చూడాలని, టీవీ చూడాలని, సెల్ ఫోన్లో చాటింగ్ చేయాలని చెప్పాలా మనం? వాడు ఆటోమేటిక్గా వాడు తెలుసుకుంటాడు. నువ్వు చేయాల్సింది ఆధ్యాత్మికమైనటువంటి ప్రపంచంలో ఉండాలి అని నేర్పించాలి. భోగమైన పదార్థాలలో నీ మనస్సు నివృత్తి చేయాలి అనేది నేర్పించాలి. మంచి నేర్పించాలి, చెడు నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. ఈ విధమైనటువంటి విషయాలన్నీ కూడా తల్లి చెప్పడంగా వాళ్ళు వచ్చి మోహించేట్టుగా దేవతలే వచ్చి అతని ముందు ప్రదర్శిస్తే, అతను తన మనస్సుని పూర్తిగా భగవంతుడి యొక్క లగ్నం చేసుకుని ఉన్నాడు కాబట్టి ఎదురుగా తల్లి కనిపిస్తోంది, కానీ ఆమె మాటలు వినబడడం లేదు. ఎందువల్ల? అంతర్ముఖుడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఇక్కడ జరిగేటువంటి మనుషులు తిరుగుతూ ఉన్నా ఎవరు తిరుగుతున్నారో మనకు తెలియదు. ఎందువల్ల? మన మనస్సు వేరే చోట ఉంది కాబట్టి. ఈ ధ్రువుడికి కూడా తల్లి మాట్లాడుతోంది, కానీ ఏం మాట్లాడుతుందో వినబడ్డల్లా. అంతర్ముఖుడిగా భగవంతుడే తాను చూస్తున్నాడు కాబట్టి ఇలా తపస్సు చేస్తూ ఉన్నాడు. భగవద్ అనుగ్రహం కలిగింది. దేవతలందరూ వెళ్ళి, నాయనా శ్రీమన్నారాయణ అతను ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడా, అగ్ని పదవి కోసం చేస్తున్నాడా, వరుణ పదవి కోసం చేస్తున్నాడా, సూర్య పదవి కోసం చేస్తున్నాడా? నీకైతే నమస్కారం చేస్తా, మమ్మల్ని నువ్వు కాపాడాల్సింది, అతనికి ఏం కావాలో అది ఇచ్చి తొందరగా అతను తృప్తిపరచు, లేకపోతే మేము ఉండలేము. వీళ్ళ బాధ వీళ్ళది, వీళ్ళ పదవులు పోతుందేమో అని. సరే శ్రీమన్నారాయణుడు అన్నాడు కదా, మీకోసం ఏమి చేయట్లా, అతను ద్రౌపది గొప్ప పదవి కోసం చేస్తున్నాడు, నేను వెళతాను, అతని అభీష్టాన్ని నెరవేరుస్తాను అని వచ్చాడు. వచ్చి ధ్రువుడికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమయ్యి, నాయనా నీకేం కావాలో కోరుకో అన్నాడు. ధ్రువుడు వెంటనే స్తోత్రం చేయాలి అని అనుకుంటున్నాడు. 4-5 ఏళ్లవాడు స్తోత్రం చేయాలంటే భాష వస్తుందా? కాబట్టి భాష రాదు. కాబట్టి తాను ఏ విధంగా స్తోత్రం చేశాడో, భగవంతుడి అనుగ్రహం తనపైన ఏ విధంగా ప్రసరించిందో అనేటువంటి విషయాలు మనం రేపటి రోజున వివరంగా తెలుసుకొని మార్గశిర వైభవాన్ని కూడా మనం తెలుసుకుందాము. ఇవాటి రోజున మార్గశిర అధిదేవత అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుణ్ణి ఈ శ్రీకృష్ణ స్థుతితో ప్రార్థిస్తాము. ముందుగా నేను ఉచ్చరిస్తాను, తర్వాత మీరంతా కూడాను పఠించండి. ఎవరైతే ఎస్వీబీసీ ప్రసార మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారంతా నిమీలిత నేత్రులై భగవంతుని పాదారవిందాలను తమ మనస్సులో లగ్నం చేసుకుంటూ మేము ఉచ్చరించినట్లుగా ఉచ్చరించండి. తస్మాదిదం జగదశేష మసత్స్వరూపం స్వప్నాభమస్తధిషణం పురు దుఃఖ దుఃఖం త్వయ్యేవ నిత్య సుఖబోధతనావనంతే మాయాత ఉద్యదపి యత్సదివా
యత్సదివావభాతి యత్సదివావభాతి ఏకాస్త్వమాత్మా ఏకాస్త్వమాత్మా పురుషః పురాణః పురుషః పురాణః సత్యస్వయం జ్యోతిః సత్యస్వయం జ్యోతిః అనంత ఆద్యః అనంతాద్యః నిత్యోక్షరోజస్ర నిత్యోక్షరోజస్ర సుఖో నిరంజనః సుఖో నిరంజనః పూర్ణోద్వయో ముక్త పూర్ణోద్వయో ముక్త ఉపాధితో మృతః ఉపాధితో మృతః ఏవం విధం త్వాం ఏవం విధం త్వా సకలాత్మనామపి సకలాత్మనామపి స్వాత్మానం స్వాత్మానం ఆత్మాత్మతయా విచక్షతే ఆత్మాత్మతయా విచక్షతే గురువర్గ గురువర్గ లబ్ధోపనిషత్సు చక్షుషా లబ్ధోపనిషత్సు చక్షుషా ఏతే తరంతీవ ఏతే తరంతీవ భవానృతాం బుధిం భవానృతాం బుధిం ఆత్మానం ఆత్మానం ఏవాత్మతయా విజానతాం ఏవాత్మయా విజానతాం తేనైవ జాతం తేనైవ జాతం నిఖిలం ప్రపంచితం నిఖిలం ప్రపంచితం జ్ఞానేన భూయోపి చ జ్ఞానేన భూయోపి చ తత్ప్రలీయతే తత్ప్రలీయతే రజ్వామహేర్భోగభవా భవౌ యథా రజ్వామహేర్భోగభవాభవో యథా అజ్ఞానసంజ్ఞౌ అజ్ఞానసంజ్ఞౌ భవబంధమోక్షౌ భవబంధమోక్షౌ నామ నాన్యౌస్త భౌనామనాన్యౌస్త కృతజ్ఞభావాత్ కృతజ్ఞభావాత్ అజస్రచిత్యాత్మని అజస్రచిత్యాత్మని కేవలే పరే కేవలే పరే విచార్యమాణే విచార్యమాణే తరణావివాహని తరణావివాహని త్వామాత్మానం పరం మత్వా త్వామాత్మనం పరం మత్వా పరమాత్మానమేవ చ పరమాత్మానమేవ చ ఆత్మా పునర్బహిర్మృగ్య ఆత్మా పునర్బహిర్మృగ్య అహోజ్ఞ జనతాజ్ఞత అహోజ్ఞజనతాజ్ఞత అంతర్భవేనంత అంతర్భవేనంత అంతమేవ హి భవంతమేవ హి అతత్యజంతో అనత్యజంతో మృగయంతి సంతః మృగయంతి సంతః అసంతమప్యంత హి అసంతమప్యంత్య హి మంతరేణ మంతరేణ సంతం గుణంతం సంతం గుణంతం ఇముయంతి సంతః విముయంతి సంతః తథాపి తే దేవ తథాపి తే దేవ పదాంబుజద్వయ పదాంబుజద్వయ ప్రసాదలేశాను ప్రసాదలేశాను అనుగృహీత ఏవ హి అనుగృహీత ఏవ హి జానాతి తత్వం జానాతి తత్వం భగవన్మహిమ్నః భగవన్మహిమ్నః అచాన్య ఏకోపి న చాన్య ఏకోపి చిరం విచిన్వన్ చిరం విచిన్వన్ తతస్తు మే నాథ తతస్తు మే నాథ భూరిభాగో సభూరిభాగో భవేత్రవాన్యత్ర తు భవేత్రవాన్యత్ర తు వాతిరశ్చాం వాతిరశ్చాం ఏనేహమేకోపి ఏనాహమేకోపి భవజ్జనానాం భవజ్జనానాం భూత్వా నిషేవే భూత్వా నిషేవే తవ పాదపల్లవం భవపాదపల్లవం ఇది శ్రీభాగవత పురాణస్థ ఇది శ్రీభాగవత పురాణస్థ శ్రీ బ్రహ్మకృత శ్రీ బ్రహ్మకృత శ్రీకృష్ణస్తుతౌ శ్రీకృష్ణస్తుతౌ నవశ్లోకాః నవశ్లోకాః క్షమాప్రార్థన నుంచి మంగళం వరకు అందరం కలిసి పారాయణ చేసి ఈ కార్యక్రమాన్ని మంగళకరంగా ముగిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.